రెండు తెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్ళ సీజను మంచి మోక మీద నడుస్తుంది. అందుకే పెళ్లిళ్ళు పెట్టుకున్నోళ్ళంతా వాళ్ళ చుట్టాలు పక్కాలు దోస్తులు ఇంకా తోటి ఉద్యోగస్తులకు కారెట్లు వంచి మా ఓని పెళ్లికి తప్పకుండా రావాలే అని పాయరంగా పిలుస్తుంటారు. కానీ గా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండే ఓ ఊరోళ్ళు మాత్రం పెళ్లి కారెట్తో పాటు ఇంకేదో పంచుతున్నారట. మరి ఏం పంచుతుర్రు అని అంటే ఇగో చీరలు అవు ఊరోళ్ళందరికీ చీరలు వంచి నా కొడుకు పెళ్లికి తప్పకుండా రావాలని ఇల్లు తిరిగి చీరలు వంచుతాంది ఈ అక్క. అసలు ముచ్చట ఏందంటే గీ ఇద్దరాల మగల పేర్లు మాధవి ఇంకా మాధవి రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సితరాపురం మాజీ సర్పంచ్. అయితే ఈ నడుమనే వీళ్ళ చిన్న కొడుకు వరుణ్ పెళ్లి పెట్టుకున్నారట. ఇక పెళ్లికి చుట్టాలు పక్కాలే కాదు, నన్ను సర్పంచ్గా గెలిపించిన నా ఊళ్ళంతా రావాలే, నాకు అసలైన చుట్టాలు మీరే అని చెప్పి అలా ఇంటాయన నెమ్మడేసుకుని ఇల్లు తిరిగి కారెట్లతో పాటు చీరలు వంచింది. గిట్లా ఒక్కిల్లు కూడా తప్పని పోకుండా ఊరంతా తిరిగింది. అక్కలకు బొట్టు పెట్టి తప్పకుండా రావాలరా, ఆదివారం పెళ్లి బుధవారం నాడు దావతు అని పాయిరంగా పిలిచింది. గిట్లా సర్పంచ్ అమ్మ ఇల్లు తిరిగి చీరలు వంచి పెళ్లికి రమ్మని చెప్తుంటే ఊరోళ్ళంతా మురిసి ముప్పందు వైతురు. గిట్లా మాధవరెడ్డి మాధవక్క వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ పెళ్లి అయితే పెళ్లి సందర్భంగా ఇంటింటికి చీరలు పంపిణీ మరియు కార్డు ఇస్తున్నారు. దీనికి చాలా ఆనందంగా ఉంది మాకు. సర్పంచ్ మాధవరెడ్డి పటేల్ అమ్మ పెళ్లి ఉంది చిన్న కొడుకు అనేసి ఆదివారం రోజు పెళ్లి నెక్స్ట్ డే ఫంక్షన్ ఉందనేసి అందరికి చీరలు పంచుతారు. మంచిగా అనిపిస్తుంది. ప్లేస్ అందరిని పిలుస్తున్నారు, అది మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. చల్లగా బతకాలి, మంచిగా ఉండాలి మనవాళ్ళు. ఆయన మంచితనమే ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు. వాళ్ళ చాలా పుట్టిమేమో మంచిది. ఇంటిరా ఇవాళ రేపు కారు ఇస్తానికి తీరుబాటుకం లేక వాట్సాప్లలో మెసేజ్లు ఫోన్లు చేసి రమ్మంటున్న రోజులు ఇవి. అసొంటి జమాన్లో వీళ్ళు కారెట్తో పాటు ఊరోళ్ళంతా నా వల్లే అన్నట్లు సీరియల్ సుతా వంచి పెళ్లికి రమ్మంటారు. గొప్ప ముచ్చటనే అన్నట్లు ఈ 23 తారీఖు నాడు జైరాబాద్లో పెళ్లి ఉంటే బుధవారం నాడు ఇంటికాడ దావతాట. అందుకే ఊరంతా రావాలే, నా చిన్న కొడుకు వరుణ్కు మీ దీవనార్థులు ఉండాలని చెప్పి గీ తీర్లో ఉపాయం చేసింది అక్క. అంతేకాదు ఊరోళ్ళందరికీ సపరేట్ బస్సులు గిన పెడుతుందట. ఏదేమైనా రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక అందుకే ఇక పెళ్లి పేరు పెట్టుకుని ఊరోళ్ళని పిలిచినట్టు ఉంటది, ప్రచారం చేసినట్టు ఉంటది. అందుకే అక్క గిట్ట చేసింది కావచ్చు అని అనుకుంటారట ఈ ముచ్చట చూసిన కొంతమంది జనాలు.